హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. ఈ పాస్తా ఎలా తయారు చేయాలంటే మన ఇంట్లోనే మనం తయారు చేసుకొని రైస్లకి వేసుకొని తినొచ్చు. మనం మామూలుగా ఫ్రైగా చేసుకొని తినొచ్చు. నేను మామూలుగా రైస్లకి అన్నంలోకి కలుపుకొని తినేదానికి చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎలాంటి వస్తువులు లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చేసుకోవచ్చు. దీన్ని బయట నుంచి ఏ తాకుండా ఇంట్లోనే టమోటా, కరింపాకు అవన్నీ ఉంటాయి కదా, వాటితోనే మనం చేసుకుని తినచ్చు. మామూలుగా చికెన్ చేసినట్టే చేస్తానండి మా వైఫ్. చూడండి, లాస్ట్ వాట్ చూడండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అలా వేయించుకోవాలి. బాగా ఫ్రై అయినాక అవి గోల్డ్ కలర్ వచ్చేదాకా వార్చుకోవాలి బాగా వార్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎలా అంటే మా పక్కింటి ఆమె ఒక ఆమె చేసుకుని తింటుంటే మా వైఫ్ చూసిందంట. చూసి ఎలా చేసుకొని తినాలనుకొని తెచ్చుకొని చేసుకుని తింటున్నాం ఫ్రెండ్స్. మేము ఈరోజు ఇదే మాకు కర్రీ రైస్లోకి. చాలా ఆనందంగా చేసుకుంటుంది తినాలనుకొని. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుందంట. చెప్పింది పక్క ఇంటి ఆమె కూడా చెప్పింది టేస్ట్గా ఉంటుంది, చేసుకుని తినచ్చు మీరు అని చెప్పింది. మళ్ళీ మామూలుగా మనం చికెన్లోకి వేస్తాం కదా, అవి లవంగా అవి వేసుకొని బాగా మెత్తగా చేసుకొని పెట్టుకొని సైడ్ తీసి పెట్టుకొని మొత్తం ఈ మెత్తగా అయ్యేదాకా ఒక పసుపు వేసుకున్నాక బాగా అది కలుసుకునేట్టుగా కలబెట్టుకోవాలి. పసుపు వాసన పోయేదాకా మనం కలబెట్టుకొని చూసుకోవాలి. 2 స్పూన్లు కారం, 3 స్పూన్లు కారం వేసుకోవాలి. వేసుకొని దాన్ని బాగా వాటర్ ఎత్తుకొని ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని, మాకు ఈ దీంతో కొలత పెట్టుకున్నాం కాబట్టి మీరు 3 గ్లాసులు వాటర్ పోసుకొని బాగా కలిసేట్టుగా కలబెట్టుకొని కొంచెంసేపు మరిగించాలి. ప్లేట్ పెట్టేసి మరిగించుకోవాలి. మరిగించినాక కొంచెంసేపు దాన్ని తీసి చూసుకొని మళ్ళీ కలబెట్టి పెట్టుకోవాలి. పాస్తా ఉన్నాయి కదా, అవి బాగా కడుక్కొని అన్నాక మనం దానిలో వేసుకోవాలి. వేసుకొని అన్నీ వేసినాక ఒకసారి లాస్ట్లో కలుపుకోవాలి. ఆ పులుసు అదంతా కలిసేట్టుగా మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మూత అయినాక కొంచెం దానికి మసాలా పొడి ఉంటుంది కదా, అది వేసుకొని కలబెట్టుకోవాలి. వేసుకొని గెంటు ఉంటుంది కదా, కలబెట్టుకొని అది బాగా కలుసుకునేదా కలబెట్టి మళ్ళీ మూత పెట్టాలి. మూత పెట్టి కొంచెం దాన్ని తీసినాక మనకు కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, పక్కన గిన్నెలో తీసుకొని మనం అంతే రైస్లో వేసుకొని తిన్నామా. అందరూ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.